టైం వేస్ట్ చేయడం నీకు ఒక అలవాటు అయిపోయింది. అలా టైం పాస్ చేయడానికి, టైం వేస్ట్ చేయడానికి చేతిలో ఒక పనికిమాల ఇన్స్ట్రుమెంట్ వచ్చి పడింది. ఫలితంగా ఈరోజు ఎటూ కాకుండా పోతున్నావు. ఎందుకు పనికి రాకుండా పోతున్నావు? ఏ విధంగా నువ్వు ఉన్నత స్థితికి వస్తావు, ఉన్నత స్థాయికి వస్తావు? ప్రియ సహోదరి సహోదరులు, ఈ వాక్యాన్ని ప్రకటించే ప్రక్రియలో ఎన్ని తిప్పలు పడ్డానో, ఎన్ని ప్రాక్టీసులు చేశానో, ఎన్ని అవమానాలు పొందుకున్నానో వాక్యం చెప్పడం చేతగాక. కానీ ఈరోజు ప్రపంచ నలుమూలల నుంచి నేను వచ్చి వాక్య పరిచర్య చేయాలని ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా సాధ్యమైంది? ఎలా సాధ్యమైంది? తన పనిలో నైపుణ్యత కలిగిన వాడిని చూశారా? వాడు రాజుల ఎదుట నిలబడతాడు. ఈరోజు ఈ దిన సేవకుడు గొప్ప గొప్ప సేవకుల ఎదుట నిలబడి వాక్య పరిచర్య చేయగలుగుతున్నాడంటే కారణం తెలుసా? దీని వెనుక కఠోరమైన దీక్ష ఉంది, ప్రయాస ఉంది.